గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. తప్పుకో తప్పుకోమంటుంటే హలో, నా కారుకు ఆ చెట్టు అడ్డు పెట్టింది ఎవరు? దాని ముందు తీయించండి, నేను వెళ్ళాలి. అలాగే తమరు దయచేయండి. ముందు తీయించమంటారు. ముందు అమ్మాయిని వదిలిపెట్టండి. వదలమని చెప్పడానికి, పట్టుకోమని చెప్పడానికి నువ్వెవడు రా? వెళ్ళలా. హలో మిస్, లేవండి లేవండి, ప్లీజ్ లేవండి. మంచి లోడ్లో ఉన్నట్టుంది వ్యవహారం. అరే లేవండి లేవండి. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, దిగబెడతాను. రండి. Don't disturb me. I don't want anything. Get up from here. Okay. I told you not to disturb me. Get out from here. పరోపకారానికి పోయినందుకు ఫలితం ఇది. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా కదా కిందకు వచ్చా? మేడం, మీరు పొరపడుతున్నారు. ఇది మీ ఇల్లు కాదు, నా ఇల్లు, నా బెడ్రూమ్. నీ? ఓ మై గాడ్, అసలు ఏం? అచ్చో, నా బట్టలు నాకు చిరిగిపోయేమిటి?
అసలు అసలు ఏం జరిగింది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీ అంతటి మీరు ఇక్కడికి రాగలిగే స్థితిలో లేరులేండి. నేనే మోసుకొచ్చాను. మోసుకొచ్చారా? వాట్ యు మీన్? రాత్రి తప్పతాగిన మైకంలో మీరు కారు యాక్సిడెంట్ చేశారు. ఆ స్థితిలో ఉన్న మిమ్మల్ని కొందరు రౌడీలు బలాత్కరించబోతే నేను వచ్చి రక్షించాను. రౌడీలా? మైకంలో ఉన్న మీకు అవేం గుర్తుండవులేండి. ఏమిటి? నేను మైకంలో కార్ డ్రైవ్ చేశాను. ఇదంతా వాడు చేసిన పని. ఏమండి, నేను అసలు తాగలేదండి. నేను అలాంటి అమ్మాయిని కాను. అసలు నీతోరికి ఆల్కహాల్ టచ్ చేయలేదు. నిజమండి. అయ్యో, అసలు ఏం జరిగిందంటే ఆ రౌడీ వెధవులు నా కూల్ డ్రింక్ లేదో కలిపి నన్ను మోసం చేశారు. అవునండి, నేను తాగలేదండి. ప్లీజ్ బిలీవ్ మీ. మీరు అనవసరంగా వర్రీ కాకండి. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దెమ్. ఐ విల్ టీచ్ దెమ్ ఎ లెసన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు కిల్ దెమ్. ఏమండి, వాళ్ళని ఏం చేయాలనేది ఇంటికి వెళ్ళి మీరు తీరిగ్గా ఆలోచించుకోవచ్చు. అవతల నా గ్యారేజ్కి టైం అవుతుంది. ప్లీజ్ మీరు తొందరగా బయలుదేరితే. ఈ డ్రెస్తోనా? చిరిగిన బట్టలతో ఇంటికి ఎలా అండి వెళ్తాం? జస్ట్ ఎ మినిట్. మీకు అభ్యంతరం లేకపోతే నా డ్రెస్ వేసుకోండి. మీ డ్రెస్సా? పర్వాలేదండి. ఈ రోజుల్లో ఆడామగా తేడా ఏం తెలియటం లేదు డ్రెస్సుల్లో. ఇంతకంటే గత్యంతరం లేదు. తీసుకోండి. థ్యాంక్ యూ అండి. మీరు ఐఎమ్ సారీ. త్వరగా వచ్చేయండి. ఓకే. వెరీ గుడ్. ఫస్ట్ క్లాస్ గా ఉందండి నా డ్రెస్. మీకు చూడండి. మీ హ్యాండ్ బ్యాగ్. థ్యాంక్ యూ అండి. మీ కార్ కీస్. థ్యాంక్ యూ. ఏమండి, ఆ రౌడీల దగ్గర నుంచి నన్ను కాపాడినందుకు మీరు ఈ జన్మలో మర్చిపోలేను. వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్. ఏమండి, మీ పేరు? గోపి. లక్ష్మీ గ్యారేజ్ లో చీఫ్ మెకానిక్ ని. నా పేరు రేఖ. ఇదిగోండి విజిటింగ్. మీకు టైం ఉన్నప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి. అలాగే. ఓకే. బాయ్. బాయ్. ఓహో, మల్టీ మిలియనీర్ లక్ష్మీ వరప్రసాదరావు గారి కూతురు అన్నమాట. గుడ్ మార్నింగ్ అయ్యా. ఏమ్మా రేఖ, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? ఏమైందో ఏం జరిగిందని కంగారు పడిపోయాను. కనీసం ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా. సారీ అయ్యా, నేను రాత్రి మా ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్ళానుగా. అక్కడ బాగా లేట్ అయిపోయింది. అక్కడి నుంచి ఫోన్ చేద్దాం అనుకుంటే వాళ్ళ ఇంట్లో ఫోన్ చెడిపోయింది. ఈ డ్రెస్ ఏమిటి? ఇది ఎవరిది? ఇది అదంతా చాలా పెద్ద కథ. అసలు ఏం జరిగిందంటే ఆ కథంతా తర్వాత చెబుతూ గానీ ముందు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీకా. కింద మీ నాన్నగారు అమ్మగారు వెయిట్ చేస్తున్నారు. దీనికి ఏదో ఊరు వెళ్తున్నారట. 5 minutes లో తొందరగా అమ్మా. మాలిని, అదేంటి మిస్టర్ సింద్రసేన్ అలా అంటారు? ఢిల్లీ వస్తే మిమ్మల్ని మీట్ అవ్వకుండా ఉంటానా? డెఫినెట్లీ ఐ కామెంట్ చేయు. ఢిల్లీ వెదర్ ఎలా ఉంది ఇప్పుడు? బాగుందా? ఓ షో సటన్లీ మన ఇద్దరం కలిసి మేయర్ గారిని మీట్ అవుదాం. మాలిని, ఫ్లైట్ రిపోర్టింగ్ టైం అయిపోతుంది. అబ్బా ఉండండి, ట్రంక్ కాల్ మాట్లాడుతున్నాను. ఓకే దెన్ ఐ విల్ సీ యు సూన్. బై. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. హాయ్ బేబీ. హాయ్. ఏమిటి వాళ్ళు ఇంత ఆలస్యంగా నిద్రలేచావు? సారీ డాడీ, నైట్ ఏదో నావల్ చదువుతూ పడుకోవటం లేట్ అయింది. మీరు మమ్మీ ఏదో టూర్కి వెళ్తున్నారటగా? అవునమ్మా, నాకు ఢిల్లీలో అమెరికన్ డెలిగేట్స్ తో బిజినెస్ కాన్ఫరెన్స్ ఉంది. సరే, నాతో పాటు మీ మమ్మీ షాపింగ్ కి బయలుదేరి. నేను తిరిగి రావడానికి 1 వీక్ అవుతుంది బేబీ. అట్టించటే మేము కలకత్తా కూడా వెళ్తున్నాం. నాకు అక్కడ ఆంధ్ర మహాసభ వారి ఫంక్షన్స్ అవి ఉన్నాయి. వెల్ బేబీ, నీకేం డబ్బు కావాలా? నో డాడీ, థ్యాంక్ యూ. బేబీ, ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తాను. టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే మమ్మీ, అండ్ లుక్ అవుట్ టు యువర్ సెల్ఫ్. షూర్ షూర్. బై. బై బేబీ. టేక్ కేర్ డాడీ. బై. నన్ను తొందర పెట్టి ఇప్పుడు మీరు లేట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గోపి, హౌ ఆర్ యూ? ఫైన్. అన్నట్టు గోపి, నేను ఈ నెలాఖరికి రిజైన్ చేసి ఊటీ వెళ్ళిపోతున్నాను. అదేంటి మూర్తి, హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నావు? ఏమీ లేదు, అక్కడ మా మామగారికి ఒక చిన్న గ్యారేజ్ ఉంది. ఆయన పెద్దవాడు అయిపోయాడు. అంచేత నన్ను కూడా అక్కడికే వచ్చి ఆ గ్యారేజ్ చూసుకుంటూ ఉండిపోమని బలవంతం చేస్తున్నారు. అలాగా. ఒక మంచి స్నేహితుడు దూరం అవుతున్నందుకు బాధగా ఉన్నా నువ్వు అక్కడ గ్యారేజ్ ఉండగా సెటిల్ అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను మూర్తి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. గోపి,
మా ఫ్రెండ్ రాఘవరావు గారు లేటెస్ట్ బెంచ్ కార్ ఒకటి కొన్నారు. దానికి ఏదో రిపేర్ వచ్చింది. దాన్ని బొంబాయి పంపాలా కలకత్తా పంపాలా అని కంగారు పడుతుంటే అంత దూరం ఎందుకు, మా గ్యారేజీలో A1 మెకానిక్ గోపి ఉన్నాడని చెప్పాను. దాని సంగతి ఏదో కాస్త చూడు. తప్పకుండా సార్, విత్ ప్లెజర్. ఏమిటమ్మా జ్యోతి ఇలా వచ్చావు? అది కాదు డాడీ, మరి మరి ఒక ముఖ్యమైన అర్జెంట్ అయినా ఇంపార్టెంట్ అయిన పని వచ్చింది డాడీ. అంత అవసరమైతే ఫోన్ చేయొచ్చు కదమ్మా, నువ్వెందుకు వచ్చావు? ఫోన్ ఎలా చేస్తుంది సార్? ఇంపార్టెంట్ అర్జెంటు అని మీ అమ్మాయి స్వయంగా వచ్చిందంటే మీ పర్స్ కత్తిరించడానికే ఉంటుంది. ఏమే కరెక్ట్ జ్యోతి? కరెక్ట్, 100% కరెక్ట్ డాడీ. గోపి చెప్పింది కరెక్ట్ డాడీ. ప్లీజ్ డాడీ, 5000 కావాలి ప్లీజ్. 5000 సా? మొన్ననే కదమ్మా ఇచ్చాను. అదేమిటి సార్ అలా అంటారు? ఈ రోజుల్లో గొప్పింటి ఆడపిల్లలు షాపింగ్కి వెళ్తే 5000 ఏమలకొస్తాయి. ఇచ్చేయండి సార్. పైగా నీ రికమెండేషన్ కూడా. ప్లీజ్ డాడీ. సరే అమ్మా, ఆఫీస్కి వచ్చి తీసు. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ తడ మా ఇంటికి వచ్చినప్పుడు బ్రహ్మాండమైన కాఫీ ఇస్తాను. వస్తాను, బాయ్. మీకు అభ్యంతరం లేకపోతే నా డ్రెస్ వేసుకోండి. నీ డ్రెస్సా? పర్వాలేదండి, ఈ రోజుల్లో ఆడామగా తేడా ఏం తెలియటం లేదు డ్రెస్సుల్లో. ఇంతకంటే గత్యంతరం లేదు. హాయ్ రేఖా. హాయ్. హలో. హాయ్. గుడ్. ఈడొచ్చిన ఆడపిల్ల, జోడు కుదర్ని కన్నెపిల్ల ఇలా ఒంటరిగా పడుకుని పగటికల్లా కంటుందంటే ప్రేమలో పడిందని అర్థం. ఏమంటావు? ముందు నీ నోరు ముయ్యమంటాను. నిన్న రాత్రి పార్టీలో నా డ్రింక్ లో మత్తు మంది కలిపిన రాస్కల్స్ ఎవరే? నువ్వు చెప్పు చెప్పు, ఎవరు కలిపారు? అరే నన్ను అడుగుతావేంటే? నే అన్న వాళ్ళ లీడర్నా? ఇంతకీ ఏం జరిగింది? ఏం జరిగిందా? నిన్న నా డ్రింక్స్ లో ఎవరో మత్తు మంది కలిపారు. ఆ మత్తులో కార్ డ్రైవ్ చేసి ఒక చెట్టు గుద్దాను. తర్వాత అప్పుడు 4 రౌడీలు వచ్చి నన్ను పట్టుకున్నారు. సరిగ్గా ఆ సమయానికి ఆ దారిని పోయి ఒక మంచి మనిషి నా పరిస్థితి అర్థం చేసుకుని ఆ రౌడీని బాగా చెత్త కొట్టి వాళ్ళ దగ్గర నుంచి నన్ను రక్షించాడు. అచ్చం సినిమా ఇన్సిడెంట్ లాగా ఉంది. తర్వాత స్పృహని నన్ను అతని ఇంటికి తీసుకువెళ్లి అతని బెడ్రూమ్ లో నన్ను పడుకోబెట్టి పాప అతను బయట పడుకున్నాడే. ఛా, అతనెవరో పప్పు శుద్ధులాగున్నాడే. లేకపోతే నీలాంటి అందమైన ఆడపిల్ల తన పడగదిలో ఉంటే చూస్తూ ఊరుకున్నాడా? ఇంతకీ అతను ఇలాంటి మంచి పనులే కాక ఇంకేం పని చేస్తాడేమిటి? అతను ఆటోమొబైల్ ఇంజనీర్ అట. ఏదో ఒక గ్యారేజ్ లో చీఫ్ మెకానిక్ గా పనిచేస్తున్నాడట. ఓ, అర్థమైంది. ఆ మహానుభావుడు ఎవరో. పేరు గోపి. మా డాడీ గ్యారేజ్ లో పనిచేస్తుంటాడు. చాలా మంచివాడు, మర్యాదస్తుడు. రియల్ యు ఆర్ వెరీ లక్కీ.